నీ రక్తములో కడగబడిన ప్రతి ఒక్క కుమార్తె ఏకాంతో ఏక ప్రభా తలంపుతో వచ్చి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా మా న్యాయమును చేయమని పరిశుద్ధాత్మకు వస్తున్నాం. ఇదిగో ప్రభా ప్రభా అన్ని డినామినేషన్లు తరపున ప్రభా రాజమండ్రి ప్రభా మరి రూరల్ అర్బన్ ప్రభా అందరము కలిసి ఏకాత్మతో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము మొదలు పెట్టినప్పుడు యెహోవా ఆలకించును అని వాక్యంలో ఉంది. ప్రభా నువ్వు మాకు ఆలకించే దేవుడు, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబు అనుగ్రహించే దేవానికి వందనాలు. ప్రభా ఇగో మంచి మేఘ స్తంభము మా పైన పెట్టినందుకు నీకు వందనాలు. ప్రభునంద ఈ కుమార్తెలు కుమారుని యొక్క ప్రయాస వ్యర్థము కాదు గనుక నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకే ఒక మాట మేము అడుగుతున్నాం యేసయ్య, అక్కడ ప్రభా రక్తము పడిన ఆ నేల ఈ రాజమండ్రి పట్టణం నుంచి ఉజ్జీవము లేచి వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రములు, తెలంగాణ రాష్ట్రములు, భారతదేశములు ఉజ్జీవం రావాలి ప్రభా. ప్రభా ఆ రోజు ఏ రక్తమైతే మొరపెట్టిందో ఈ రోజు దైవజనులు ప్రవీణ్ పగడాలగా రక్తము మొరపెడుతూ మా అందరము ఆ ఏక ఆత్మతో మీద కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ అభిషేకము, ఈ ఆశీర్వాదము ఈ రాజమండ్రి పట్టణం మీద ప్రభా ఈ రాష్ట్రము మీద మా దేశము మీద మాకు అనుగ్రహించి అనేక మంది ప్రవీణ పడగలను ప్రభా తయారయ్యే సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గమనించండి, దయచేసి ఒక్క నిమిషం నానా. ఇంత ఎండలో కూడా ఇన్ని సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాజమండ్రి సేవకుల తరఫున మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రత్యేకంగా సిస్టర్స్, చిన్న బిడ్డలు, ఆడపిల్లలు, సహోదరులు ఎంతమంది వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఒక్క 5-10 minutes మీరు మాతో కోఆపరేట్ చేసి మనం అక్కడికి వెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం సబ్మిట్ చేద్దాం. అయితే మనం ఎలాగైతే శాంతిగా వచ్చామో తిరిగి అలాగే శాంతిగా వెళ్దాం. దైవజనులు శారణ్ కుమార్ గారు ఆశీర్వాదిస్తాం. న్యాయకర్త అయిన దేవుడు మన పక్షముగా నిలిచి ఉండి మనము జరిగించుతున్న శాంతి ర్యాలీలో సత్వరమే న్యాయమును చేకూర్చున్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు మనలను బలపరిచి నడుపును గాక. ఆమేన్. అనుమానం
దాహాన్ని తీర్చాలని కూడా మేము మీడియా ముఖంగా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మరి వారి యొక్క మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఒక అద్భుతమైన వ్యక్తి మనం కోల్పోయాం. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అధికారాలు, మనకి ప్రాథమిక హక్కులను మనం అనుభవించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నామని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశం రాజ్యాంగం మరి ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కు కల్పించింది. క్రైస్తవులము, మైనారిటీలను మనము కూడా ఆ హక్కులను అనిపించేటువంటి అవకాశాలు కలిగి ఉన్నవారు అయినప్పటికీ మన హక్కులను కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నాయని చెప్పడానికి నేను ఎంతకాలం విచారిస్తున్నాను. కానీ ఈ సమయంలో ప్రభుత్వాలు స్పందించాలి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే విషయంలో ఖచ్చితంగా ఒక చట్టాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాగైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అయితే ఉందో అలాగే క్రిస్టియన్ అట్రాసిటీ చట్టాన్ని కూడా వారు ఖచ్చితంగా తీసుకురావాలని దీనిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దినదినం ఎక్కువైపోతున్న దాడులు అరికట్టే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి అనేక సంవత్సరాలుగా మనం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, కానీ ఎటువంటి చర్యలు మరి ఎదుటి వారి మీద తీసుకునే సందర్భాలను గమనిస్తున్నాం. అయితే క్రైస్తవ లోకం చూస్తూ ఊరుకోదు. ఈ దినాన్ని మనం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాం. మన యొక్క హక్కులు రక్షించుకోవడానికి మన న్యాయ పోరాట చర్యలు మనం సిద్ధపడుతున్నాం కనుక అధికారులను ఖచ్చితంగా స్పందించి మనకి విజ్ఞాపనలు, విన్నపాలను అంగీకరించి మరి ఎవరైతే క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారో, దాడులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నారో అటు వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మరొక ప్రకటన చేస్తున్నాం. మరి డాక్టర్ ప్రవీణ్ పౌడాల్ గారి యొక్క మరి సంతాప సభ జ్ఞాపకార్థ స్తుతి కూడిక మరి రాజమండ్రిలోనే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను ఆహ్వానించడానికి మరి బిషప్ సిన్హా ఆధ్వర్యంలో మరి ఆలోచన జరుగుతున్నది. మరి ఈ నెల ఏప్రిల్ నెల 10వ తారీఖున మరి ఆ కార్యక్రమం జరిపించడానికి సిద్ధపడుతున్నామని సిన్హాయి గారి పక్షంగా ప్రకటిస్తున్నాము. మరి ఆ స్థలం ఎక్కడనేది మీ అందరికీ కూడా తర్వాత తెలియవచ్చబడుతుంది. దాని కొరకు సిద్ధపడండి. వేలాది మందిగా క్రైస్తవ సమాజం ఆ రోజు రావాలి. మనం కేవలము మరి వారికి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా మన హక్కులను పరిరక్షించే విషయంలో ఒక సమాలోచన చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడానికి ఆలోచనపడాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందరికీ ఈ సమయంలో సుధీర్ గారు ప్రార్థన చేస్తారు. నవభారత రాజ్యాంగ ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సముఖంలో మనందరం ఇక్కడ నిలబడడం చాలా సంతోషకరమైంది. మహనీయుడు మరి మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులుగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్న మనకు ఈరోజు శాంతి యాత్రలో శాంతి కాముకులుగా మనందరం సమకూర్చబడడం హర్షదాయకమైనది. ప్రకటన కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ విధంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతి కాముకులుగా ఈ రాజమండ్రి పట్టణ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో మనందరికీ సమకూర్చబడ్డాం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులం ప్రేమించేవాళ్ళం, క్రైస్తవులం దేవుడి యొక్క రాజ్యాన్ని బోధించేవాళ్ళం, ఎవరి మీద తిరుగుబాటు చేసేవాళ్ళం కాదు. ఒక మహానీయుని మేము కోల్పోయాం, ఒక దేవుని సేవకుని మేము కోల్పోయాం, అమోఘమైన మేధాశక్తిని వ్యక్తిని మేము కోల్పోయాం. మా విచారాన్ని గవర్నమెంట్ వారికి, మా విచారాన్ని మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు తెలియపరుస్తున్నాం. మరొకసారి ఇలాంటి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి సాంఘిక శక్తులను